నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'కూలీ'. ఒకే సినిమాలో ఎంతో మంది స్టార్ హీరోలను, సీనియర్ యాక్టర్స్‌ను హ్యాండిల్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. అలాంటిది ఒక యంగ్ డైరెక్టర్ దీనిని సక్సెస్ చేసి చూపించాడు. కోలీవుడ్‌లో లోకేష్ కనకరాజుకు దర్శకుడిగా ఉన్న సినిమాల అనుభవం కొంచెమే అయినా అంతలోనే తనపై ప్రేక్షకుల్లో విపరీతమైన నమ్మకాన్ని క్రియేట్ చేసేలా చేశారు. అందుకే లోకేష్ సినిమా అంటే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని, మినిమం గ్యారంటీ హిట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ అప్కమింగ్ మూవీ 'కూలీ' గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. అందులో నాగార్జున పాత్ర ఇదేనంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. 'కూలీ' సినిమాను భారీ కాస్టింగ్‌తో ప్రారంభించాడు లోకేష్ కనకరాజ్. ఇందులో హీరో రజనీకాంత్ అయినా కూడా తెలుగు హీరో నాగార్జున గారిని కూడా ఇందులో కీలక పాత్రను పోషించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. కన్నడ సీనియర్ హీరో అయిన ఉపేంద్ర కూడా ఈ మూవీలో భాగమయ్యారు. అలా కాస్టింగ్‌తోనే ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాడు లోకేష్. గత కొంతకాలంగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అదే సమయంలో నాగార్జున షూటింగ్‌కు సంబంధించిన ఒక మేజర్ పార్ట్ లీక్ అయింది. అప్పుడే మేకర్స్ భారీగా డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు 'కూలీలో' నాగార్జున పాత్ర ఇదేనంటూ ఒక కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 'కూలీ' సినిమా గోల్డ్ స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుందని ముందుగానే రివీల్ చేశారు మేకర్స్. అయితే ఈ సినిమాలో కింగ్ మేకర్ పాత్రలో నాగార్జున కనిపించనున్నట్టు సమాచారం. ఆయన పాత్ర ఇందులో చాలా కీలకమని తెలుస్తుంది. రజనీకాంత్, నాగార్జున మధ్య వచ్చే సీన్స్ 'కూలీ' సినిమాలో హైలైట్ గా నిలవనున్నాయి. కానీ ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ వరకే నాగ్ పాత్ర పరిమితం కానుందనే విషయం బయటకొచ్చింది. గతంలో నాగార్జున, వర్తమానంలో ఉపేంద్ర ఒకే టైప్ పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తుంది. నాగార్జున షూటింగ్ కు సంబంధించిన వీడియో లీక్ అయినప్పుడే అది కథలో చాలా కీలకమైన సీన్ అని ప్రకటించాడు లోకేష్ కనకరాజ్. మొత్తానికి ఒక స్టార్ కాస్టింగ్ తో 'కూలీ'పై అంచనాలు భారీగా పెంచేశాడు లోకేష్ కనకరాజ్. రజనీకాంత్, ఉపేంద్ర, నాగార్జునలతో పాటు ఈ మూవీలో మరికొందరు క్రేజీ యాక్టర్స్ ఉన్నారు.